దేవుణ్ణి మట్టు పెట్టడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధం చేశా. చెప్పు బేబమ్మ, ఆ ప్రణాళిక ఏంటో చెప్పు. బేబమ్మ బేబమ్మ కాదు, భైరవుడు. బలిష్టమైన శరీరం, అద్భుతం, మహా అద్భుతం. నా బలమైన ఆశయానికి తగ్గట్టుగానే ఈ బలమైన శరీరం నాకు దొరికింది. ఇంకా నన్నెవ్వడు ఆపలేడు. రేయ్, మర్యాదగా బేబమ్మను వదిలే. ఏంట్రా వదిలేది? నాకు దక్కాల్సింది దక్కేదాకా వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా దక్కేది? అదేమన్నా రేషనా పెన్షనా? ఏదో మూట అంటూ ఎవడో దాసేటంటూ ఎక్కడుందో తెలీదంటూ ఇంకెలా రా దక్కేది? నా ముందు నాటకాలతో ఆ రోజు నువ్వు ఆ మూట తీసుకెళ్లడం నేను చూశాను. చెప్పు, ఎక్కడ దాసావు? ఒరే, అది నేను కాదురా, ఆడెవడో. అయినా అది 17వ శతాబ్దం, ఇది 2024. ఇన్ని సంవత్సరాలు మనిషి అన్నాడు ఎవడన్నా బతుకుంటాడరా? అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను అంటున్నావు. నువ్వైతే దయ్యంగాడు కాబట్టి సమాధిలో సాపుకుని పడుకున్నావు. నేను ఆఫ్టర్ ఆల్ మనిషినిరా, మనోన్రా. రేయ్, ఈ భైరవుడితో పరాచకాలాడితే ప్రాణాలు పోతాయి. వద్దు వద్దు. నీకు కావాల్సింది ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలీదు. కానీ తీసుకొస్తాను. తీసుకురా. తీసుకొస్తాను, కానీ నువ్వు మాట ఇవ్వాలి. ఏంటది? బేబమ్మకి, నా కుటుంబానికి ఏ హాని చేయకుండా వదిలేస్తానని. మాటిస్తున్నా. ఆ రుద్రాక్షని తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఈ శరీరాన్ని, నీ కుటుంబాన్ని వదిలేస్తా. కానీ ఆ రుద్రాక్షని తీసుకురావడంలో నువ్వు విఫలమైతే మాత్రం ఇక్కడ ఎవ్వరూ మిగలరు. ఏది ఏమైనా ఆ రుద్రాక్షని కనిపెట్టి తీసుకురావాలి. ఓకేరా, ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రుద్రాక్షని పట్టుకొచ్చే, మేము ఎక్కడే వెయిట్ చేస్తాం. నేనెలా పట్టుకొస్తాను రా? నేను ఒక్కనే ఎలా పట్టుకొస్తాను? మరి ఎందుకురా జయం మందేరాల వెంకటేష్ లాగా ఆనా ఆనా నేను తీసుకురానా అని మాట ఇచ్చా? మనకి ఇంకో ఆప్షనే ఉందిరా. తీసింది నేను కాదురా అంటేనే ఆడికి బురకెక్కట్లేదు. ఇంకా నేను తేలేను, మా వల్ల కాదన్నావు అనుకో, ఈ పాటికి మన అందరినీ వేసి మటన్ బిర్యానీ వండేసుకునేవాడు. నాకు డౌట్, మనుషులు వండితే మనిషి బిర్యానీ అవ్వాలి కానీ మటన్ బిర్యానీ ఎలా వద్దురా? నువ్వు ఎలాగో ఎర్రి గొర్రెవే కదరా, అందుకే మటన్ అన్నాడు. రేయ్, మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆ రుద్రాక్షని ఎలా తీసుకురావాలన్నది ప్లాన్ చేయాలి. మనోహర్, నేనిప్పుడు చెప్పే విషయం మీ అందరినీ బాధ పెట్టచ్చు, కానీ అదే సరి అయినది. ఏంటి మహర్షి అది? ఇప్పటికే భైరవుడి దగ్గర బ్రహ్మమణి అంగుళికములున్నాయి. ఇప్పుడు ఆ శక్తివంతమైన అఖండ రుద్రాక్ష కూడా వాడి చేతికి చేరిందంటే వాడు తలపెట్టే దుష్ట కార్యాలకి ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుంది. అంటే మీరేమంటున్నారు మహర్షి? ఒక్క బేబమ్మ కోసం ప్రపంచాన్నే ప్రమాదంలో నెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి శ్రేయస్సు కన్నా ప్రపంచ శ్రేయస్సే ముఖ్యమైనది. మీరు చెప్పింది నిజమే మహర్షి. ఒక వ్యక్తి శ్రేయస్సు కన్నా ప్రపంచ శ్రేయస్సే ముఖ్యం. కానీ మా వరకు బేబమ్మే మా ప్రపంచం. ఎన్నోసార్లు బేబమ్మ తన ప్రాణాలు అడ్డేసి మరి మా అందరి ప్రాణాలు కాపాడింది. అలాంటిది ఇప్పుడు తన ప్రాణాలే ప్రమాదంలో పడితే మా అందరి ప్రాణాలు అడ్డేసైనా సరే బేబమ్మను కాపాడుకుంటాం. ముందైతే ఆ రుద్రాక్షని కనిపెట్టి తీసుకొద్దాం, మన బేబమ్మని కాపాడుకుందాం. ఆ తర్వాత వాడిని ఎలా అడ్డుకోవాలో ప్లాన్ చేద్దాం. ఏం ఆలోచిస్తున్నావు?
నా ముని 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 మనవరాల శతాబ్దాలుగా సమాధిలో సతమతమవుతున్న నన్ను నీ నెత్తుడితో మన నెత్తుడితో నన్ను బయటికి తీసుకొచ్చావు. నీకొక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నా. నా నెత్తుటినే కాదు, నా ఆశయాన్ని కూడా పంచుకోవడానికి. ఏంటది? సరే, నీ ఆశయానికి నేను తోడవుతా. మహర్షి, భైరవుడిని వేసే ప్లాన్ గురించి బేబం మీతో ఏమైనా చెప్పిందా? లేదు, మనందరికీ చెప్పేలోపే అనర్థం జరిగిపోయింది. సుబ్బి బ్రో, ఎప్పుడు జరిగిపోయిందే చెప్పడం గాని జరగాల్సిందేంటో చెప్పరా మీరు? బ్రే, ఈ స్వామి కన్నా వేణు స్వామి బెటర్. ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తాడు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు గోరా? అది కూడా నేనే చెప్తే ఇంకా మీరెందుకు స్వామి? సరే ఉండు, నా మనోనేత్రంతో చూస్తా. మనుగాడి నేత్రంతో మీరేం చూస్తారు స్వామి? ఆడు చూడలేడా? ఆడు కనబడదా? అది మనోనేత్రం కాదు నాయన, మనోనేత్రం. ఏదో నేత్రం స్వామి, ముందు మా ఆత్రం అర్థం చేసుకుని చూడండి. మూత్రం పడిపోతుంది ఇక్కడ. అలాగే నాయన. శ్రీమాన్ మహామంజునాథ నమో భూతనాథ నమః. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలి. ముగ్గు మనోనేత్రంతో చూస్తానని చెప్పి మంజునాథాలో సాంగ్స్ పాడుతున్నాడు ఏట్రా? దొరికింది. ఏంటి, రుద్రాక్ష దొరికిసిందా? వాకబుల్ డిస్టెన్స్ ఏనా? వ్యాన్ తీయాలా? బండిలో ఆయిల్ మాత్రం మీరే కొట్టించుకోవాలి, ముందే చెప్తున్నాను. దొరికింది రుద్రాక్ష కాదు నాయన, అంజనుడి స్థావరం. సినిమా టికెట్ తీయమంటే పార్కింగ్ టికెట్ తీసాడంట నీలాంటాడు. నిన్ను రుద్రాక్షతం అంటే స్థావరాలు గుడిసెలు అంటావేటి? నా నేత్రాలతో అక్కడ వరకే చూడగలిగా నాయన. ఎవడకు ఉపయోగం రా స్థావరం? రే, ఆంజనేయుడు స్థావరం దగ్గరికి వెళ్తే ఆ రుద్రాక్షని ఎక్కడ దాచాడా అని క్లూస్ ఏమైనా దొరకచ్చు. లెస్స పలికితివి. లెస్స లేదు, దాబాలో లస్సీ లేదు. ముందు పద. ఈ సీతాకోక చిలుకే మనకి దారి చూపిస్తుంది. దాన్ని అనుసరిద్దాం పదండి. ఒరే, అదేదో గుహలా ఉందే. అదే అంజనుడి స్థావరం. అయితే పదండ్రా, లోపలికి వెళ్ళి రుద్రాక్షకి సంబంధించి ఏదైనా క్లూస్ వదిలేడేమో చూద్దాం. ఏంటి ఇక్కడంతా ఇంత చీకటిగా ఉంది? అంజనుడు కరెంటు బిల్లు కట్టలేదు అనుకుంటా. పాపం. ఇక్కడతో దారి ఆగిపోయినట్టుంది. మరి ఇక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి? ఇదొక ద్వారం. ద్వారమా? మన దగ్గర తెరవడానికి తాళం కూడా లేదు. ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ అవుద్ది? తెరవడానికి ఇది మామూలు ద్వారం కాదు, మాయా ద్వారం. కేవలం అంజనుడు మాత్రమే దీన్ని తెరవగలడు. అంజనుడు లేడు కదా, మరి ఇప్పుడు ద్వారం ఎలా తెరుచుకుంటుంది? అంజనుడు ఇక్కడ లేకపోయినా అదే రూపంలో ఉన్న మనోహర్ దీనిని తెరవగలడు. రే, డోర్ తెరుచుకుంటుందిరా. అందరూ జాగ్రత్తగా వెతకండి. ఆ రుద్రాక్ష గురించి అంజనుడు ఏదో కాచూకి వదిలే ఉంటాడు. క్లూ ఎక్కడ ఉంటదబ్బా? ఏట్రా, పెద్దేదో కనిపెట్టేసే వీరుడిలో ఏటో ఆలోచించేస్తున్నావు. ఎక్కడ వీరుణ్ణి నేను. అంజనుడు ఎవరిలో ఉంటాడు? నాలో ఉంటాడు. ఇందాక డోర్ ఎలా ఓపెన్ అయింది? నా వల్ల ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ క్లూ కూడా నాలోనే ఏదో పార్ట్ ఎట్టేస్తే ఓపెన్ అయిపోద్ది. కాబట్టి మీ సైడ్ క్యారెక్టర్లు అన్ని సైడ్ కి జరిగితే ఈ మెయిన్ హీరో మనం ముందుకొచ్చి టాస్క్ పూర్తి చేస్తాడు. తప్పగా ఏ నున్నగా ఉంది, ఏ రౌండ్ గా ఉంది. ఇక్కడ ఏలాడితే ఏమైనా వస్తుందేమో.
ఓపెన్ అయిపోతుంది మా సైడ్ క్యారెక్టర్లు సేఫ్, మెయిన్ క్యారెక్టర్ గా మడతడిపోయినట్టుంది. ఈ గోలేంటో, ఈ క్లూలేంటో, ఈ గోలేంటో తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి బాబా. ఈ రాయేదో బాగుంది, కూర్చున్నాం. ఏంటి ఎంత గట్టిగా ఉంది? ఆ పెట్టినోడు ఎవడో సోఫా సీట్ అట్టచ్చు కదా. బాబాయ్ తమ్ముడి సేఫే కదా. అమ్మ బాబాయ్ జస్ట్ మిస్. ఒరే ఏం ప్లేస్ రా ఇది? కింద నుంచి సోలాలు దిగిపోతున్నాయి, పైనుంచి రాళ్ళు పడిపోతున్నాయి. క్లూ లేదు, పక్క లేదు. బయటికి వెళ్ళిపోదాం పదండి. లేదు లేదు, అది ఇక్కడే ఎక్కడో ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడే ఉంది, రండి కూర్చోండి, బాగా కనిపిస్తుంది. ఏంటో ఇల్లు గొంతు ఎండిపోతుంది బాబాయ్. వాటర్ ఫౌంటైన్ పాపం నీళ్ళు లేక ఎండిపోయింది. నీకు కూడా దాహం ఎత్తుందా? ఇంకో తాగు. ఇదేంటిది? ఎంత కష్టపడి కనిపెడితే ఖాళీగా ఉంది. అంజనుడు ఏప్రిల్ ఫుల్ చేస్తాడేటి మహర్షి? జ్వాలాపత్రం. అంజనుడు మామూలు వాడు కాదు, చాలా తెలివైన వాడు. ఇది ఏదో గోరింటాక్ డిజైన్ లా ఉంది. గోరింటాక్ డిజైన్ కాదా? రుద్రాక్షను చేరుకోవడానికి క్లూస్ ఉన్న మ్యాప్. నీలకంఠ పర్వతం. మహాశివుడు తన కంఠంలో హాలాహలాన్ని దాచినట్టు ఆ రుద్రాక్షని ఈ నీలకంఠ పర్వత గర్భంలోనే అంజనుడు దాచాడు. అయితే ఇంకేం, పదండి మహర్షి, ఇలా రుద్రాక్షని తీసుకొచ్చేద్దాం. అది అనుకున్నంత సులువైంది కాదు. సాధించాలంటే డ్రైవర్లు చింపేసుకోవాలి, పనీళ్ళు బొక్కేసుకోవాలి. ఇలాంటివి కాకుండా ప్రాక్టికల్ గా ఏం చేయాలో చెప్పండి. అంజనుడు ఈ సంకేత పత్రాన్ని ఇక్కడ పెట్టినప్పటికీ రుద్రాక్ష ఎవ్వరికీ చిక్కకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించుండొచ్చు. ఇక్కడ కొన్ని గుర్తులైతే ఉన్నాయి, కానీ కడికి చేరుకున్నాకే అవేంటో పసిగట్టగలము. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. త్రికర్ణ మార్గంలో మనం పయనించాలి. పదండి. ఇదేట్రా ఇది ఎంత ఉంది? ఇప్పుడు మనం అంతా ఇది ఎక్కి పైకి వెళ్ళడం కష్టంలే గాని. ఒరే మన, నువ్వు ఫస్ట్ బాక్కుంటూ పైకి ఎక్కేసి మాకు అక్కడి నుంచో తాడేసావనుకో, మేము ఆ తాడట్టుకుంటాం, నువ్వు పైకి లాగెద్దు కదా. నా దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉందిరా. రియల్లీ? ఏటది? నువ్వే ఫస్ట్ పాక్కుంటా పైకెక్కేసి అక్కడి నుంచో తాడేసావనుకో, మేము ఆ తాడు ఎట్టేసుకుంటాం, నువ్వు పైకి లాగెద్ది గాని. ఈ తొండ్రా, ఆ ప్లాన్ ఫస్ట్ నేను చెప్పాను. అయినా మేము మనుషులం, ఎలా ఎక్కుతాం అబ్బా? నువ్వంటే కోదిగాడు కాబట్టి పాక్కుంటూ దేకుంటూ ఎక్కేస్తాం. ఓవర్ యాక్షన్ లాపి పద, టైం లేదు అసలే. రండి క్యాన్సర్ తర్వాత. నాగమ్మ మెట్టను చేరుకున్నాం. అంటే ఇక్కడ నాగమ్మ ఉంటదా? వాళ్ళ అమ్మమ్మ ఉంటది, నీకెందుకురా? ముందు ఆయన చెప్పే తిను. ఇక్కడ నుండి మొత్తం 3 ఘట్టాలుంటాయి. అవి దాటితేనే మనం రుద్రాక్షని చేరుకోగలము. గట్టాలా? అబ్బో, మాయాద్వీపంలో ఎన్నో చూస్తాం. కొంపదీసి ఓంకారాన్ని, ఆ పిల్లమర్రాజు వీళ్ళందరూ కూడా ఉంటారా? ఒరే, ఈ ఓంకారాన్ని పెట్టిన గట్టాలు కాదురా, ఆ అంజనుడు పెట్టిన గట్టాలు. ఆ అంజనుడు అప్పుడులోనే గేమ్ షో ప్లాన్ చేశాడు అనమాట. సర్లే పదండి. ఈ బాణం బొమ్మ ఇటేపే చూపిస్తుందంటే ఇలాగే అనుకుంటా దారి. ఒరే, దారి దొరికేసింది, అందరూ నన్ను ఫాలో అయిపోండిరా. అంకుల్, అక్కడ బాణాలు గుర్తులేసింది ఇటైతే వెళ్ళమని కాదు, ఇటు సైడ్ వస్తే బాణాలు గుచ్చుకుంటాయని. మెట్టపొర వేసుకుని ఇటు సైడ్ పట్టుకొచ్చారు. పదండి వెనక్కి. లేదు,
మనం వెళ్తున్న మార్గం సరి అయినదే. ఇదే మొదటి ఘట్టం. దీన్ని దాటుకునే మనం ముందుకు వెళ్ళాలి. ఇటేపే వెళ్ళాలా? ఎలా మహర్షి? అడుగు పెడుతుంటేనే బాణాలు దిగిపోతున్నాయి. ఛా, ఏదన్నా కత్తి తెచ్చుకుని ఉన్న బాగుండు. బాహుబలిలో ప్రభాస్ లాగా బాణాలన్నీ సక్ 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 అని కొట్టేసి వెళ్ళిపోదాం. నీకు కత్తితో కూరగాయలు తరగడమే రాదు, మళ్ళీ బాహుబలిలో ప్రభాస్ లాగా బాణాలను కొట్టేస్తాడంట. కమాన్ గైస్, ఇంటర్ లో ప్రాక్టికల్స్ చేయలేదా? ప్రాక్టికల్ గా ఏమన్నా ఆలోచించండి. అవును రే, నువ్వేటి ట్యూషన్కి వెళ్ళి ఇంటర్ కూరలో బ్యాగ్ వేసుకొచ్చు? ఏమున్నాయి అందులో? దిస్ ఈస్ మై సర్వైవల్ కిట్. సర్వైవల్ కిట్టా? ఏముంది ఇందులో? నేనేమన్నా ఇలాగే స్పూన్లు, గిన్నెలు, బియ్యం, పంచదార, కందిపప్పు. రే, ఇది బ్యాగ్గా బజారా? అంటే అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్తున్నాం కదా, దారిలో ఆకలేస్తే వండుకుందామని అన్ని పట్టుకొచ్చాను. స్టవ్ గ్యాస్ బండ కూడా తెచ్చేయాల్సింది. ఎక్కడో హోటల్ ఎట్టేద్దు. నైస్ ఐడియా అంకుల్, ముందు చెప్పు ఉండాల్సింది. ఈ కంచాలేంట్రా? మరి వండుకున్నా ఎందులో తింటావు? దోశెట్లు వేసుకొని నాకెత్తావా? నేను ప్లాస్టిక్ ఎంకరేజ్ చేయను, అందుకే స్టీల్ ప్లేట్లు తెచ్చా. ఈ కంచాలు తినడానికే కాదు, మనం ఈ ఘట్టాన్ని తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడిపోతున్నాయి. ఈజ్ ఇట్? హౌ? ఇలా మామా, ఒరే ముందు నువ్వు వెళ్తావు, నేను వెళ్ళనా? పెద్ద మొండవారు, ముందు మీరే వెళ్ళండి. అమ్మో, జస్ట్ మిస్. బాగానే వచ్చాను. అంకుల్, కంచాలేంటి అంకుల్ అలా వదిలేశారు? ఇప్పుడు నేను ఎలా రావాలి? ఏదోలా ఉంగుని వచ్చారా? సగంలో కంచాలు ఉన్నాయి కదా, అవి తీసుకుని ఇక్కడ దాకా వచ్చేద్దు. ఈ పిసినగొట్టు ఫ్యామిలీ అంతా నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టున్నారు. ఇంకా లాభం లేదు, మన పవర్స్ యూజ్ చేయాల్సిందే. Unleash the power of the cannon bolt. Initial throttle on. ఎలా వచ్చాను రా? కెనాన్ బోల్ట్ లా వచ్చానా? ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చు, కానీ విత్ 2 పంచర్స్. రెండవ ఘట్టం ఎంత ఉంటుందో నీటి మట్టం. ఘోరా, ఈ ఘట్టం చాలా కష్టమే. ఆపండి, ఈ సొల్లంతా చెప్పి నన్ను ఆపేసి మీరు ముందెళ్ళిపోదామనా? ఈసారి ఆ పప్పులేం వడకో. అది కాదు ఘోరా, ఈ ఘట్టం. గట్టం లేదు, నీళ్ళు ఉన్నాయి, దాని మీద రాళ్ళు ఉన్నాయి. వాటి మీద ఎందుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవడమే. బోల్డ్ సినిమాలో చూసాం. అది కాదురా, ఆయన చెప్పేది ఒకసారి అనొచ్చుగా. అంకుల్, ఘట్టం ఏదైనా నీటి మట్టం ఎంతైనా నేను ఒక్కసారి అడుగు పెడితే పాద ఘట్టమే. జై ఆచార్య. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. ఈ రాయి ఏంట్రా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది? అది రాయి కాదురా, ముసలి. అయ్యో, ఏంట్రా పిక్నిక్ వచ్చినట్టు ఇన్నొచ్చే? నో డౌట్, ఈ డౌట్ ఈ రోజు ముసళ్ళకి మండి బిర్యానీయే. డైలాగ్ లేడు ఆపేసి ఏదో ఒకటి చెయ్యండి రా. అయ్యా అంకుల్, ఈ ఏమన్నా ఈదులో కుక్కలేంటి అంకుల్? చూ అంటే పోవడానికి ముసలి అంకుల్. ఒరే ముసలి నాయలా, నువ్వేనా ఏదో ఒకటి చెయ్యరా. నేను నీకు ముందే చెప్దాం అనుకున్నా, నువ్వు వినలేదు. అయ్యా సారీ సుబీ బ్రో, ఏదో ఒకటి చెయ్యి బ్రో. నాకు తెలిసి అవి ఎప్పటి నుంచో ఆకలి మీద ఉన్నాయి. వాటి ఆకలిని మనం తీరిస్తే మనకు అవి దారినిస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు నన్ను వీటికి ఆహారం అయిపోమంటావా? నువ్వు స్వామీజీవి కాదురా, సెల్ఫిష్ జీవి. వీళ్ళతో పని అయ్యేలా లేదు, మనమే ఏదో ఒకటి చేసుకోవాలి. మసలి, ఇదిగా బిస్కెట్ బిస్కెట్. చూసారా ఎలా వచ్చానా? ఇక్కడ నేను బిస్కెట్లు వేస్తా ఉంటాను, మీరు జాగ్రత్త దాడిసి వచ్చాండి. చిచ్చి ఇదిగా పార్లేజీ, జీ ఫర్ జీనియస్. త్వరగా రండి బాబు, బిస్కెట్లు అయిపోయేలా ఉన్నాయి. వచ్చేస్తున్నారా నాన్నగారు, తొందరగా రండి. వస్తున్నా.
నాన్నగారు మొసలు మీ వైపు వస్తున్నాయి. అదేంట్రా ఒరే గోరా బిస్కెట్లు రైట్లకి ఇంకెక్కడ బిస్కెట్లు అంకుల్ అయిపోయాయి. ఒరే ఏదో చేసి ఇట్లా డైవర్ట్ చేయరా, లేకపోతే ఇట్లా డిన్నర్ అయిపోయేలా ఉన్నాను. డిన్నర్ కాదు అంకుల్, లంచ్. సావు బతుకుల్లో ఉండే సెంటెన్స్ కరెక్షన్ చేస్తావేట్రా, ఏదో చేసి కాపాడండి. ఇంకా చేయడానికి కూడా ఏం లేదు అంకుల్, మీరే ఎలాగోలా గెంతుకుంటూ వచ్చండి. పోతే చెయ్యో కాలో పోతే, కావాలంటే జైపూర్ లెక్క ఎట్టించేద్దాం. జైపూర్ లెక్క అంటారేట్రా సచ్చినాడు. ఓసారా బ్యాగ్ లో చెక్ చేస్తామంటారా ఏమైనా ఉన్నాయేమో. అబ్బా ఏం లేవు అంకుల్, చెప్తే అనరు. ఇదైతే బెటర్ అంకుల్. క్యాచ్ ఆ పొడి అట్ల మీద చల్లండి. ఒరే ముసలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నారా? లోపలికి వెళ్ళిపోతున్నాయని చెప్తారేంటి, త్వరగా రండి. వచ్చేస్తున్నా. అమ్మయ్యా ఒరే గోరా టైం కా పౌడర్ ఇచ్చి భలే కాపాడోరా. ఎంతకీ ఏంటది? విరోచనాల పొడి అంకుల్, నేనే తయారు చేసుకున్నాను. మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం కదా, రోజుకో 4 చెంచాలు తింటే డ్యామ్ గేట్లు ఎత్తినట్టు దడదడా కొట్టేస్తుంది. ఓన్లే నీ పుణ్యమా అని ఆ ముసళ్ళకి విరోచనాలు పట్టుకుని ఉంటాయి. ఇదే ఆఖరి ఘట్టం. ఇక్కడ ఏం లేదు కదా మహర్షి. శివయ్య ఉన్నాడు. శివలింగం ఉంది, రుద్రాక్ష ఏది? చూస్తుంటే రాళ్ళు రప్పలు తప్పించి ఇక్కడ ఏం ఉన్నట్టు కనిపించట్లేదు. శివయ్య ఎన్నో కష్టాలు పడి ఇక్కడి దాకా చేరుకున్నాం. మా బేబమ్మను మేము కాపాడుకోవాలి, దానికోసం ఆ రుద్రాక్ష కావాలి, మాకు సాయం చేయి. నాన్న మను, నందికి కూడా దండం పెట్టుకోరా. అమ్మా ఈ నంది ఎందుకు ఎక్కడుంది? నందెప్పుడు శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది. భక్తుల కోరికలన్నీ ఆయనకి చేరవేస్తూ ఉంటుంది. నందెప్పుడు శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది. శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది. అమ్మ చెప్పిన దాని ప్రకారం నంది ఎప్పుడు శివునికి ఎదురుగా చూస్తూ ఉండాలి, కానీ ఇక్కడ అలా లేదే. దీన్ని సరిచేస్తే ఏమన్నా పరిష్కారం దొరకొచ్చేమో. రేయ్ అందరూ రండి, ఈ నందిని శివయ్య వైపు తిప్పుదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదే ఆ అఖండ రుద్రాక్ష. ప్రభు, మరికొన్ని గడియల్లోనే ప్రేత గ్రహ కూటమి మొదలవ్వబోతుంది. నేను తలపెట్టబోయే కార్యానికి అదే అనువైన సమయం. ఈ రుద్రాక్ష వాడికి ఇచ్చేసి మనం బేబమ్మని ఏదోలా కాపాడుకోవాలి. ఆ రుద్రాక్షి నా చేతికి రాగానే వీళ్ళందరినీ అంతం చేసి ఆ రుద్రాక్ష శక్తులతో పాతాళ ద్వారం తెరిచి రాక్షస జాతిని భూమిపైకి రప్పిస్తా. ఈ విశ్వానికే రాక్షస రాజునవుతా.